ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రవీణ్ సార్ గారికి వెరీ హార్ట్ ఫెల్ట్ థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ సార్. అండ్ ఇక్కడికి వచ్చిన మా ఫ్రెండ్స్ అండ్ సినిమా లవర్స్ అందరికీ వెరీ వెరీ థ్యాంక్స్. అండ్ ఈ మీరపర్వం జర్నీ ఎలా సాగిందంటే ఈ కథ ప్రవీణ్ సార్కి నేను చెప్పడం జరిగింది. సార్ ఈ కథ విని చాలా ఎగ్జైట్ అయ్యాడు. కృష్ణుడు మీరాబాయి పాయింట్ ఆఫ్ సార్కి ఈ మైథాలజికల్ టచ్లు అంటే చాలా ఇష్టం. ఎందుకంటే నేను సార్ ఆఫీస్లో గమనించేవాడిని, ఎప్పుడు హనుమాన్ స్టాచ్యూ ఉంటుంది, హనుమాన్ సింబల్ ఉంటుంది కదా ఆ స్టాచ్యూ. సో ఆ సార్కి ఆ థీమ్ తోటి చెప్పడంతో సార్కి వెంటనే నచ్చేసింది, ఓకే అయింది. దెన్ అలా ప్రొడక్షన్లోకి వెళ్ళింది, ఇలా మీ ముందుకు వచ్చింది. తర్వాత యాక్టర్స్ గురించి చెప్పాలంటే శ్రవంతి ఆనంద్ మెయిన్ లీడ్, మీరాపర్వం మీరా క్యారెక్టర్ వేసిన అమ్మాయి. ఆ అమ్మాయి కూడా చాలా క్యారెక్టర్ని బాగా అర్థం చేసుకొని బాగా సెటిల్గా చేసింది. మిగతా మెయిన్ లీడ్ సంజీవ్ మా హీరో. అతను నాకు అంతకుముందు నుంచి తెలుసు, ప్రీవియస్ ఒక షార్ట్ ఫిల్మ్ వర్క్ చేసాం. సో ఆ ర్యాప్ తోటి ఈ షార్ట్ ఫిల్మ్ కూడా చేసాం. నన్ను బాగా అర్థం చేసుకుంటాడు అండ్ యాక్టింగ్ కూడా బాగా చేస్తాడు. తర్వాత టెక్నికల్ టీం గురించి వచ్చేస్తుంటే ముందుగా చెప్పాల్సింది సుచికే నాయుడు గురించి. సుచికే నాయుడు చాలా ఒక సీన్ చెప్తే దాన్ని ఎంత అందంగా చేయాలో అంత దానికి నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్తాడు. తర్వాత సుచికే నాయుడు చాలా తక్కువ పాట తీశాడు. తర్వాత మా సిరీస్ మా మీరాపర్వం షార్ట్ ఫిల్మ్లోకి వచ్చింది కిరణ్ చందన. అతను కూడా చాలా అంతకు మించి తీస్తాడు. నేను అప్పుడప్పుడు సీన్లలో కాంప్రమైజ్ అయ్యేవాడిని, ఇది కిరణ్ ఇలా తీద్దాం అంటే లేదు నువ్వు అనుకునేది ఇద్దాం అని చెప్పి నన్ను ముందుండి తోసేవాడు. తర్వాత ఎడిటింగ్ కృష్ణ కూడా నాకు బాగా సపోర్ట్ ఇచ్చి నన్ను అర్థం చేసుకొని చాలా బాగా ఎడిటింగ్ చేశాడు. కృష్ణ థ్యాంక్స్ ఎక్కడున్నా. తర్వాత మ్యూజిక్ సన్నీ మిల్క్ సీడ్, నాకు ఆయన మినీ తమన్ లెక్కలు అనిపిస్తుంది. ఆయనకు 2 రోజులు టైం ఇస్తుంది, అది కొట్టేస్తాడు ఆయన. నాకు అదే జరిగింది, చాలా ఫాస్ట్గా కొట్టేస్తాడు ఆయన. ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ కొట్టినా కూడా చాలా బాగా కొట్టేస్తాడు. అది నాకు ఇంతతో నా స్పీచ్ సమాప్తం. అయితే ఇంకొక విషయం, సుచికే నాయుడు నన్ను ప్రవీణ్ సార్కి రిఫర్ చేసింది సుచికే నాయుడు. అంటే నన్ను నాలా నమ్మేది కూడా నన్ను సుచికే నాయుడు. సార్ ప్రిఫర్ చేసింది, అతను బాగా తీస్తాడని నన్ను సార్ దగ్గర చేసింది సుచికే నాయుడు. వెరీ వెరీ థ్యాంక్స్ బ్రో సుచికే నాయుడు. చాలా థ్యాంక్స్ అండి అందరూ వచ్చినందుకు. అండ్ మా ప్రాజెక్ట్ ఫేడెడ్ని బాగా ఎంకరేజ్ చేస్తున్నాడు, చాలా థ్యాంక్ యూ. అండ్ చంద్రశేఖర్ సార్ మీరు బాగా చెప్పారు, ఐ థింక్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ప్రాజెక్ట్ గురించి చెప్పాలంటే టెక్నీషియన్స్ గురించి వస్తే మొత్తం అందరం ఫ్రెండ్సే అండి, ఒకటే గ్యాంగ్. రోజు మేము ఒకటే రూమ్లో ఉంటాం. సో నాకు చాలా ఫ్రీగా అయిపోయింది షూట్ అంతా కూడా, నాకు అంత ఎక్కువ టెన్షన్ ఏం లేదు. సో మీరు అన్నట్టు అన్నీ నేను చేశానని చెప్పి టెన్షన్ పడతాను సెట్లో అనుకుంటారు, కానీ వేరే ఫ్రెండ్స్ మా ఒకటే గ్యాంగ్ కాబట్టి వర్క్ స్ప్లిట్ చేసుకోవటం. సో అదంతా క్రెడిట్ నాది కాదు, నా ఒక్కడిదే కాదు, మొత్తం టీం అందరిది. అండ్ మ్యూజిక్ మీకు తెలిసిందే, ఇప్పుడు మొత్తం 3 ప్రాజెక్ట్స్ మా సన్నీ చేసాడు మొత్తం. ఈరోజు బేసిక్గా సన్నీ డే. అండ్ ఆర్టిస్ట్ విషయానికి వస్తే బేసిక్గా చిన్న పాప చాలా బాగా చేసింది. అందరూ ఉంటారు కదా, చిన్న పాపతో యాక్టింగ్ చేయించుకోవడం చాలా కష్టం, చాలా ఇబ్బంది పడతాం. బేసిక్గా అది ఫస్ట్ డైరెక్షన్ అండి, అది ఓపెన్గా చెప్పాలంటే. ఆ చిన్న పాపతో నాకు ఎప్పుడు చాలా జోవియల్ ఉండేది. మాకు ఏంటంటే ఎప్పుడు టెన్షన్ వచ్చినా సరే ఆమె స్ట్రెస్ బస్టర్ అనమాట. ఒక డైలాగ్ చెప్పామంటే వెంటనే చెప్పేసేది, మాకు చాలా మంచిగా అనిపిస్తుంది. అండ్ దీక్షిక ఈరోజు రాలేకపోయింది, థ్యాంక్ యూ సో మచ్ దీక్షిక. అండ్ శివ అన్న ఫాదర్ క్యారెక్టర్ చేసినప్పుడు థ్యాంక్ యూ సో మచ్ అన్న. అండ్ ఫైనల్గా ప్రాజెక్ట్ ఇంత బాగా వచ్చింది అంటే మెయిన్ ప్రొడ్యూసర్ ప్రవీణ్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ బడ్జెట్ విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ఒకసారి నేను చెప్పాను, అంటే ఇంత బడ్జెట్ అవుతుంది సార్ అని చెప్పంటే, లేదు ఇంకా మంచి అవుట్పుట్ రావడానికి ఎంత బడ్జెట్ కావాలో నీకు చెప్పు, ఫ్రీగా చేసుకో, మంచి అవుట్పుట్ రావాలి. బేసిక్గా నాకంటే ముందు స్టోరీ చెప్పిన తర్వాత అవుట్పుట్ బాగా నమ్మింది సారే. సో ఆయన నమ్మారు కాబట్టి నేను అంత మంచి అవుట్పుట్ వచ్చిందని నేను నమ్ముతున్నా. అండ్ థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ సార్. నెక్స్ట్ ఇంకా చెప్పమంటారు సార్? నెక్స్ట్ ప్రాజెక్ట్ నెక్స్ట్ సినిమా వస్తుంది, మామూలుగా ఉండదు పీజే నుంచి, అంతే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఎవరీవన్. ఇక్కడికి వచ్చినందుకు ముందుగా వీకెండ్ రోజు అందరూ కష్టపడి చాలామంది వచ్చారు, థ్యాంక్ యూ సో మచ్. ముందుగా బిహాఫ్ మా టీమ్ ఈరోజు ఎవరు అటెండ్ అవ్వలేకపోయారు ఇండివిజువల్ వర్క్స్ వల్ల, సారీ ఫర్ దట్. అండ్ యాక్చువల్లీ షార్ట్ ఫిల్మ్స్ చేయడమే తక్కువైపోయింది, అలాంటిది ప్రీమియర్స్ చేసినందుకు ముందుగా సార్కి థ్యాంక్ యూ చెప్తున్నాను. సో
వెరీ రేర్, నేను చూసినంత వరకు వెరీ రేర్. సో థ్యాంక్ యూ వెరీ మచ్. సో మూడు మూడు షార్ట్ ఫిల్మ్స్ చాలా బాగా వచ్చినాయి, అండ్ ముందుగా ఆ టీంకి థ్యాంక్ యూ. సో చాలా బాగా చేశారు, అండ్ సో ఆ రెండు బాగున్నాయి. మేము పొగుడుకోలేం కాబట్టి ఇట్స్ గుడ్. సో సో ముందుగా జనరల్లీ షార్ట్ ఫిల్మ్స్ చేయడమే తగ్గిపోయింది, వి నో ఎవ్రీథింగ్. సో అలాంటిది అది ఎంకరేజ్ చేయడం అనేది ఇంకా తగ్గింది. సో 100 మందిలో 10 మంది ఉంటారు, ఆ 10 మందిలో సార్ ఉండడం వెరీ రేర్ థింగ్. ఆ ఒక్కరు మాకు పరిచయం అవడం వెరీ హ్యాపీ థింగ్ సార్. సో వీఆర్ రియలీ హ్యాపీ టు హ్యావ్ దిస్ మ్యాన్ ఇన్ బిహాఫ్ ఆఫ్ అస్. సో థ్యాంక్ యూ సార్. అండ్ మా టీం చాలా కష్టపడే చేశారు. సో ఎవ్రీ వన్ అలాగే చెప్తారు, మేము అలాగే చెప్తున్నాం. సో మేము కష్టపడి చేసాం, సో కష్టపడినట్టు అవుట్పుట్ వచ్చింది. సో మా టీం లేదు కాబట్టి బిహాఫ్ మై టీం థ్యాంక్ యూ ఎవరి వన్. ఇప్పుడు వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఏమాటండి, పీజే అనేది ఇప్పటి వరకు పేరు బ్రాండ్ అవడానికి చాలా తక్కువ టైం ఉంది. ఆ బ్రాండ్ ఎలాంటిదంటే ప్రపంచంలో ఏ మందు కూడా అంత కిక్కవదు, అలాంటి బ్రాండ్ ఈ పేరు అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. కంగ్రాచులేషన్స్ టీం అందరికి. నేను ఎక్కువ మాట్లాడలేను. స్పెషల్ థ్యాంక్స్ టు ప్రవీణ్ జోలు. నేను ఇక్కడ ఉండడానికి కారణం ఫస్ట్ ప్రవీణ్ అన్న, ఆల్వేస్ అన్న గ్రేట్ఫుల్. నేను ఏదో చేద్దాం అనుకుని వచ్చా ఫస్ట్. సో ఆయన పర్యవేక్షణలో నేను ముందుకు వెళ్తున్నా, నాకు సపోర్ట్ ఉన్నాడు, నేను ఆయనకు సపోర్ట్ ఉన్నా. థ్యాంక్స్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. సో అందరికీ చాలా థ్యాంక్స్ వచ్చినందుకు. సో ఫస్ట్ మీరా పర్వం గురించి, సో మేమందరం మా టీం అంతా ఇక్కడ నుంచున్నామంటే కారణం ఫస్ట్ మా సార్ ప్రవీణ్ సార్. చాలా చాలా థ్యాంక్ యూ సార్. ఇంత హార్డ్ వర్క్ చేసాం, చాలా హార్డ్ వర్క్ చేసాం అందరం కలిసి. సో మాకు వెనకాల బ్యాక్ సపోర్ట్ అంతా మా ప్రవీణ్ సార్. సో చాలా సపోర్ట్ చేశారు. మేము షూటింగ్ టైంలో మాకు ఎటువంటి నీడ్స్ కావాలన్నా, బడ్జెట్స్ విషయంలో అయినా ఏదైనా కూడా మీరు చెయ్యండి, నేను ఉన్నాను అని చెప్పేసి బిగ్ సపోర్ట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఆయన ఇప్పుడు మీరు చూసినట్టయితే 3 షార్ట్ ఫిల్మ్స్ కూడా సో డిఫరెంట్ జోనర్స్. ఈ 3 కూడా స్క్రిప్ట్ సెలక్షన్ అనేది కానీ ఎంచుకోవడం విషయం కానీ ఆయన టేస్ట్ అక్కడ అర్థమవుతుంది మీకు. సో ఎంత యూనిక్గా ఉంది, ఎంత బాగుంది అనేది. సో అండ్ మా టీం యాక్చువల్గా నాకు ఈ ప్రాజెక్ట్ సుచికే నాయుడు మా గురూజీ, సో ఆయన ద్వారా వచ్చింది. ఫస్ట్ వేరే డీబీ అని చెప్పి కుర్రాడు చేయాలి, అది మిస్ అయింది. తర్వాత సుచి ఒక 2 days 3 days చేసి సో నన్ను నమ్మి ఆ ప్రాజెక్ట్ నాకు ఇచ్చారు. సో నేను అది ప్రూవ్ చేసుకున్నానని చెప్పేసి అనుకుంటున్నాను. సో చాలా థ్యాంక్ యూ సో మచ్. సో మా డైరెక్టర్ కూడా మంచి స్క్రిప్ట్, సో మీ డైలాగులు కానీ ఇవి కానీ చూడాలి, యాంటిక్ దాని గురించి కానీ ఎంత బాగా చెప్పారు. సో మా ఆర్టిస్టులు సంజు చాలా బాగా చేశారు యాక్టింగ్. సో శ్రవంతి గారు ఆయన సింగిల్ టిక్ కొట్టేశారు, దానికి తగ్గట్టే వాసు గారు కూడా అలాగే చేశారు. క్లైమాక్స్లో వచ్చేసి మా ఊడు డైలాగ్ చెప్పాడు, అక్కడ పగిలిపోయింది. సో అలాగే సో మ్యూజిక్ క్లైమాక్స్ వచ్చేసి చెత్త కొట్టేశాడు అసలని, ఒక సినిమాటిక్ ఎక్స్పీరియన్సే ఉంది. సో చాలా థ్యాంక్ యూ సో మచ్ బ్రో. సో మీరు స్టార్టింగ్ చూసినట్టయితే మీరా పర్వం టైటిల్ కార్డ్ ఉంది కదా, సో రాకీ నాగసాయికి చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. సో ఎంత బాగుందో ఒకసారి మీరు చూశారు. సో చాలా థ్యాంక్ యూ సో మచ్ రాకీ, చాలా బాగా వచ్చింది. సో నెక్స్ట్ మాకు ఇంకొక సపోర్ట్ ఉంది మా పీజే ప్రొడక్షన్లో. మా సార్ తర్వాత మాకు ఏదైనా అంత పెద్ద సపోర్ట్ ఉందంటే రమేష్ అన్న, రాజేష్ అన్న. సో థ్యాంక్ యూ రమేష్ అన్న, రాజేష్ అన్న. మీరు ఎప్పుడు వెనకాల ఉంటే మీరు చెయ్యండి అని చెప్పి సపోర్ట్ చేస్తూనే వచ్చారు. సార్ వేరే మూవీస్ బిజీ ఉండడం వల్ల, షెడ్యూల్స్ వల్ల ఆయన సమ్ టైమ్స్ చూసుకోకపోయినా సార్ తర్వాత మీరిద్దరు మా టీంని కానీ మా వర్క్స్ని కానీ అంతా ఫాలోఅప్ చేశారు, చాలా సపోర్ట్ చేశారు. రేపు మధ్యాహ్నం 3 గంటలకి రిలీజ్ అంటే ఇవాళ నైట్ మిడ్ అంతా కూర్చొని మళ్ళీ రీఎడిట్ చేసి టీఐ చేసి మార్నింగ్ రిలీజ్ అయిన తర్వాత అప్పుడు మేము తినేసి వచ్చాం. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ యా సో థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడికి వచ్చినందుకు చాలా థ్యాంక్ యూ. జాగ్రత్తగా వెళ్ళండి. థ్యాంక్ యూ. అందరూ వచ్చినందుకు వెరీ థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ హ్యావ్ టు థ్యాంక్ ప్రవీణ్ అన్న, చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఈ 3 ప్రాజెక్ట్స్కి నన్ను నమ్మి నాకు ఇచ్చి నన్ను సపోర్ట్ చేసినందుకు. ఇన్ కేస్ నాకు తెలీదు, ఐ మైట్ అది ఇప్పుడు గట్టిగా చెప్పండి కొట్టాలి మనం. ఈ 3 ప్రాజెక్ట్స్కి నన్ను నమ్మి ప్రవీణ్ అన్న ఎప్పుడు ఇలానే పక్కన నుండి
సపోర్ట్ ఇచ్చుకుంటే చెప్పారు. యాక్చువల్గా నాకు తెలియదు, మేబీ నేను డిసప్పాయింట్ చేసిన లేకపోతే మంచిగా ఇచ్చిన ఎప్పుడు బాగుంది మంచిగా చేసావు అని ఎప్పుడూ సపోర్ట్ చేస్తూనే ఉంటారు. నాకు బడ్జెట్ విషయంలో కూడా ఏమి ఇబ్బంది లేదు. అండ్ కమింగ్ టు డైరెక్టర్స్, రాజ్ బ్రో, తను కూడా మంచి స్టోరీని తీసుకొచ్చాడు. నేను ఏమన్నా చెప్పినా సరే దాన్ని తీసుకోకుండా ఇన్ ఓకే అని దానికి అగ్రీ చేయడం. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. ఆ ఫ్రీనెస్ ఉండడం వల్లే నేనైనా ఏమన్నా వర్క్ చేయగలను. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. రాకీ, నాకు ఇక్కడ 2 years అయినట్టుంది నేను వర్క్ చేయడం ఇక్కడ. నాకు ఫస్ట్ నుంచి రాకీ ఉన్నాడు నాతో. నా రూమ్మేట్, నా ఫ్రెండ్, నా బ్రదర్ అన్నీ రాకీ. ఇంకా సో గర్ల్ ఫ్రెండ్ కూడా. సో నాకు 2 months నా దగ్గర ఉంది ప్రాజెక్ట్. అలా పేషెన్స్తో పాపం ఏం అనకుండా అలా ఉన్నాడు. మేము వర్క్ చేసిన మా అయితే 2 weeks వర్క్ చేసి ఉంటా, కానీ 2 months నా దగ్గర ఉంది. అలా ఫర్ దాట్ ఐఎమ్ సారీ టు హిమ్ అండ్ అన్న ఆల్సో. థ్యాంక్ యూ సో మచ్ రాకీ. అండ్ నెక్స్ట్ కళ్ళల రాకుమారి డైరెక్టర్ గారు లేరు అనుకుంటా. అండ్ థ్యాంక్స్ టు హిమ్ ఆల్సో. తను కూడా నాకు కాల్ చేసి మాట్లాడుతుండే. నేను చేస్తా బ్రో, నమ్మండి నేను అని అన్నాను. ఐ మైట్ disappoint Anna for this, but I'm sorry. We'll see in the next project, Anna. Thank you so much for everyone for coming here. I thank God for giving me this opportunity. Thank you. వచ్చేసేపు చూసి వీళ్ళందరినీ ఎంకరేజ్ చేసినందుకు. సో వీఆర్ రన్నింగ్ అవుట్ ఆఫ్ టైం. సో సింపుల్గా చెప్పేది ఏంటంటే, ఒక సర్టన్ టైం తర్వాత ఒక అనౌన్స్మెంట్ పీజే ప్రొడక్షన్స్లో ఉన్న డైరెక్టర్స్ అందరూ స్టేజ్ మీదకి రావాలి అని అనౌన్స్మెంట్ వచ్చినప్పుడు స్టేజ్ ఖాళీ ఉండకూడదు, మొత్తం కంప్లీట్ ఫిల్ అయ్యి ఉండాలని ఒక నా డ్రీమ్. సో ఆ డ్రీమ్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నా. సో ఆల్రెడీ ఇవన్నీ ప్రాసెస్, చాలా ప్రాజెక్ట్స్ రన్ అవుతూ ఉన్నాయి. కొన్ని పోస్ట్లో ఉన్నాయి, కొన్ని షూట్లో ఉన్నాయి. అండ్ ప్రజెంట్ అయితే వీటిని మీ ముందుకు తీసుకొచ్చాం. ఇంకా స్పీడప్ చేసి చాలా ప్రాజెక్ట్స్ మీ ముందు తీసుకురావడానికి మేమంతా ట్రై చేస్తూ ఉన్నాం. సో కంపల్సరీ అలా ప్రాజెక్ట్స్ అనేవి మీ ముందుకు వస్తూ ఉంటాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చూసిన 3 ప్రాజెక్ట్స్ ఇంత చక్కగా నీట్గా మీ ముందుకు వచ్చే రీజన్ ఒక ఫార్మేట్లో మా ప్రవీణ్ సార్. ఎందుకంటే ఎవరు వచ్చి ఇక్కడ ఒక షార్ట్ ఫిల్మ్ కానీ వెబ్ సిరీస్ కానీ చేద్దామని వచ్చినప్పుడు వాళ్ళ ఎక్స్పెక్టేషన్ ఈ రేంజ్తో వచ్చి ఒక స్టోరీ చెప్తే ఆయనకి అది నచ్చగానే దాన్ని ఆయనే పెంచి వాళ్ళ ఒక రేంజ్ తీసుకెళ్ళి, అంటే ఒక మంచి మంచి కెమెరాస్ ఇది సరిపోదు నీకు ఇది ఇవ్వాలని చెప్పించి క్వాలిటీ అంతా కూడా ఆయన ఇంప్రూవ్ చేస్తూ ఉంటారు. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. ఎందుకంటే నాకు అది విషయం చాలా బాగా నచ్చింది. అందుకే నేను ఎప్పుడు ఆయనతో ఉండాలి, ట్రావెల్ చేయాలని ఒక స్టెప్ తీసుకుని ముందుకు నడుస్తూ ఉన్నా. సో ఫ్యూచర్ అయితే ఖచ్చితంగా మీ అందరికి క్వాలిటీ ప్రోడక్ట్ వస్తూ ఉంటుంది. మీరందరూ అయితే మా పీజే ప్రొడక్షన్ ఛానల్ని కానీ వీటిని కానీ కంపల్సరీ సపోర్ట్ చేస్తూ ఫాలో అవుతూ ఉండాలి. సో థ్యాంక్ యూ ఎవరీవన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 2 ప్రాజెక్ట్స్ కంటే ఫేడెడ్ చాలా టఫ్ అయిపోయింది. బికాస్ ఎందుకంటే అది హైలైట్స్ కానీ ఇది కానీ ఒక 2 months వరకు మేము ఒకటే టేబుల్ మీద కూర్చొని దాన్ని డిఏ చేస్తూ 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 ఫైనల్గా ఈ అవుట్ వచ్చింది. అండ్ కలల రాకుమారి కానీ ఈ ప్రాజెక్ట్ కానీ బ్యూటిఫుల్గా గ్రేడ్ పడింది అనమాట. ఐఎమ్ సో హ్యాపీ. అండ్ మెయిన్ మా రాజులకే రారాజు మా ప్రవీణ్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ సపోర్ట్ మాకు ఎప్పుడు ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఇంతమందిని తీసుకొచ్చారు, థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ మెయిన్గా రాకీకి థ్యాంక్ యూ చెప్పాలి. పాస్ట్ ఒక 6-7 years నుంచి మేమందరం ఒకటే కంచం ఒకటే మంచం అన్నట్టు అయిపోయింది మా బతుకు. సో థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడికి వచ్చిన ప్రేక్షకులందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అందరికి నమస్కారం. వచ్చిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్. వచ్చారు, ఎంకరేజ్ చేస్తున్నారు. వీళ్ళందరూ నేనేదో ఇచ్చాను అనుకుంటున్నారు. వాళ్ళ దగ్గర ఉంది, నాకు కావాల్సింది నేను తీసుకున్నాను అంతే. ఎవరికి నేనేమి ఇవ్వలేదు. ఇట్స్ టాలెంట్ ఎవరు సొత్తు కాదంటారు కదా, ఇట్స్ అంతే. అండ్ చాలా థ్యాంక్ యూ మీడియా వాళ్ళకు, చాలా థ్యాంక్ యూ. చాలా హోపిక్ కవర్ చేస్తున్నారు మమ్మల్ని. ఇలానే ఎంకరేజ్ చేయండి. ముందు ముందు మంచి ప్రాజెక్ట్స్ వస్తాయి. డెఫినెట్గా మంచి ప్రాజెక్ట్స్ అయితే తీస్తాను, అక్కడ క్వశ్చన్స్ ఇస్తా. అండ్ మీకు చాలా థ్యాంక్ యూ సో మచ్. అసలు కొత్త వాళ్ళు కానీ ఎవరైనా మీ ప్రొడక్షన్ హౌస్ని అప్రోచ్ అవ్వాలంటే ఎట్లా సార్? వాట్ ఈస్ ద ప్రాసెస్?
ఇట్స్ ప్యూర్ డెస్టినీ అండి. సోషల్ మీడియా ఉంది, కాంటాక్ట్స్ ఉంటాయి. సో ఆల్మోస్ట్ నేను ఇన్స్టాలో ఎక్కువ రిప్లై ఇస్తుంటాను. ఇన్స్టాగ్రామ్ త్రూ రిప్లై. నేను ఫస్ట్ లైన్ అడుగుతా, ఎవరైనా నన్ను అప్రోచ్ అవుతే ఆ లైన్ నాకు నచ్చితే నెక్స్ట్ మెసేజ్ ఉంటుంది. ఎవరు రాంగ్ అనుకోవద్దు, చాలా వస్తుంటాయి కదా. సో డిపెండ్స్ ఆన్ ఆ 2 లైన్లే డిసైడ్ అవుతుంది రిలేషన్ బిల్డ్ చేయడానికి. ఇంతమందికి లైఫ్ ఇచ్చారే మీరు నిజంగా, ఎందుకంటే వాళ్ళ మాటలో తెలుస్తుంది అంటే వాళ్ళకి ఎలాంటి లైఫ్ ఇచ్చారనేది. సో నా క్వశ్చన్ ఏంటంటే చాలా మందికి ఇంట్రెస్ట్ ఉంటుంది అంటే సినిమాలో కావచ్చు, షార్ట్ ఫిలిమ్స్, దానికి ఎలా అప్రోచ్ అవ్వాలి మీరు చెప్పారు, చాలా బాగుంది. కానీ మీరు షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్ కాకుండా నెక్స్ట్ ఒక బిగ్ మూవీతో రాబోతున్నారు. సో ఆ మూవీ అప్డేట్ ఏమైనా రిలీజ్ చేస్తారా, లీక్ చేస్తారా, ప్రవీణ్ లీక్స్ లాగా? యా డెఫినెట్ గా రా ముందుకు రా. తినే రాజేష్ అనిల్ తను పాగల్ వర్సెస్ కాదల్ అని చెప్పేసి రీసెంట్ గా డెబ్యూ ఫిలిం రిలీజ్ అయింది. ఇది పెద్ద మూవీ అని కాదు కానీ ఫస్ట్ మూవీ. నేను ఇప్పుడు వస్తున్నాను నెక్స్ట్ మంత్ అలా. మంచి కాస్టింగ్ తోని, మంచి స్టోరీతోనే వస్తున్నాను. థ్యాంక్ యూ. సినిమా అంటే ఏంటి అంటే మీ మాటల్లో అంటే వాట్ ఇస్ సినిమా అంటే, వాట్ ఇస్ మూవీ అంటే ఏం చెప్తారు? మన జీవితాన్ని మర్చిపోయి కొత్త జీవితంలో కొద్దిసేపు మనకి ఎంటర్టైన్మెంట్ ఇచ్చేది మేబీ. దిస్ ఇస్ కిషోర్ ఫ్రమ్ వైఎట్ న్యూస్. హాయ్ సార్, అంతమందికి మీరు సపోర్ట్ చేయడానికి రీజన్ ఏంటి? అంటే వాళ్ళు మిమ్మల్ని చూసుకున్నారా? అంటే ఆల్రెడీ ఇక్కడికి వచ్చారు, మీరు ఏదో చేద్దాం అనుకున్నారు కదా ఇండస్ట్రీలో, సో వాళ్ళు మీరు చూసుకున్నారా, లేకపోతే మీరు ఆల్రెడీ ఏదో ఫేస్ చేసిన దాన్ని బట్టి వాళ్ళకి సపోర్ట్గా ఉన్నారా? సినిమా అంటే ఇష్టం అండి, అది తీయడానికి వచ్చారు, నాకు కాంటాక్ట్ అయ్యారు. సో వాళ్ళ దగ్గర కంటెంట్ ఉంది అనిపించింది. గైడెన్స్ ఇంపార్టెంట్. కొందరికి నాలెడ్జ్ ఉంటుంది, గైడెన్స్ ఉండదు. నా ఎక్స్పీరియన్స్ వాళ్ళ నాలెడ్జ్ ప్లస్ అయి ముందుకు వస్తుంది అంతే.